మా పైన కురిపించండి. నీ అభిషేకముతో మమ్మల్ని అందరినీ నింపండి. నీ మాటలు వినటానికి వచ్చాము ప్రభువా. జ్ఞానము లేని వారము, విద్య లేని వారము, అయినా నీ మాట వినాలని ఆశతో, నమ్మకముతో, విశ్వాసముతో వచ్చేము తండ్రి. నీవే మాట్లాడు. మనుషుల యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు. ఎవరికి ఏ మాట అవసరమో, లేక అందరికీ ఒకే మాట అవసరమో అది నీకే తెలుసు. కాబట్టి నీవే నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడిన ప్రజలారా, యేసుక్రీస్తు నామములో విమోచన పొందిన వారులారా, మీ అందరికీ యేసునామముల వందనాలు. మనందరితో మన దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనతోనే కాదు కానీ ఇంకా ఉన్న జీవరాశులతో కూడా, లేకుండే సృష్టించబడిన ఈ సృష్టితో కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడని బైబిల్ గ్రంథములో రాసి ఉంది. మనము ఈ భూమి మీదకి రాకముందు, ఉదాహరణకి మనం ఎక్కడ ఉండేవారము అంటే, మనమందరము కూడా తల్లి గర్భంలో ఉండేవారు అని రుజువు అవుతుంది. ఆ తల్లి గర్భంలో కూడా ఎలా వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో అది మనకు తెలియదు. అర్థమైందండి? మనమందరము తల్లి గర్భములో నుండి వచ్చిన వారము ఎక్కడ నివసిస్తున్నాము అంటే ఈ భూమిపైన నివసిస్తున్నాం. ఆలోచించండి. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎంతకాలం ఉన్నావు అక్కడ అంటే, సుమారుగా ఒక 10 నెలలు అని అంటాం, లేకపోతే 9 నెలలే అంటాం. బాగా ఆలోచించండి. ప్రతి మనుష్యుడు మొట్టమొదట ఎక్కడ నివసించేవాడు అని వాక్యం ద్వారాగా చూస్తే, తల్లి గర్భములో 9 నెలలు లేక 10 నెలలు అక్కడ ఉన్నావు. తర్వాత ఎక్కడికి వచ్చాము అంటే ఈ భూమి మీదకి వచ్చాం. బాగా ఆలోచించి, ఈ భూమి మీద ఎంతకాలం ఉంటున్నావు అంటే దీనికి లెక్కలు ఏమన్నాయా? ఏమండి? మనకైతే లేవు, కానీ బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ఏమండి? 70 సంవత్సరాలు, ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బాగా ఆలోచించండి. ఇప్పుడు తల్లి గర్భంలో ఎన్ని నెలలు అంటే 9 నెలలు 10 నెలలు అనొచ్చు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం అంటే 70-80 సంవత్సరాలు. ఇది బాగానే ఉంది ఇంతవరకు. మరి 70-80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ మనుష్యుడు లేక మనము మరెక్కడికి వెళ్ళాలి? మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇది మనకు బైబిలు గ్రంథము ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. ఏకాటికి ఈ భూమి
మన నివాసము ఈ భూమి, మనకు శాశ్వతము ఈ భూమి అని కొందరు అనుకుంటున్నారే కానీ అసలు మర్చిపోతున్నారు. మర్చిపోలేదా? మీ తాత ఏమయ్యాడు? చనిపోయాడా? మా బాబు ఏమయ్యాడు? చనిపోయాడా? ఏమ్మా చనిపోయారా లేదా? మరి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మరి రేపు నీ పరిస్థితి కూడా అదేనా కదా? అదే. మరి అదే అయినప్పుడు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏమండి, మరి ఈ మూడవ స్థలము ఎక్కడ? ఒకటి తల్లి గర్భము, రెండు భూమి కదా. మూడు ఎక్కడ అంటే అదే పరలోకమని యేసు ప్రభువారు తన బోధల ద్వారాగా తెలియపరిచాడు. ఇక్కడ ఉన్నవారు అందరము కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళక ముందు 60, 70, 80 సంవత్సరాలలో ఈ బోధలు, ఈ ప్రసంగాలు, ఈ వాక్యాలు, ఈ మాటలు నీకెందుకు చెప్తున్నాడు తెలుసా? నువ్వు అక్కడికి రావాలి కదా. ఆ మాటని మీరు చదువుతారా ఒకసారి? కీర్తనల గ్రంథము 90వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాట చదువుతారా ఒకసారి? గడిచినను ఉన్నవి అయినట్లు. అదిగో అయిపోయిందా? ఏమైపోయారు? వారు నిద్రింతురు అంటే చనిపోయారు. అది సంగతి. నిద్రింతురు అంటే చనిపోయారు. అలా చనిపోవడానికి కూడా కారణం ఎవరు అంట? ఏమండి, అలాగా చనిపోవడానికి కూడా కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? సైతానా? కాదు కాదు. మనుషుల? కాదు 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 కదా. దానికి కూడా దేవుడే. ఎందుకు నిన్ను ఏమండి పారగొట్టాడు అంటే, నువ్వు నిద్రించావు, చనిపోయావు అంటే ఇక భూలోకములో నీవు ఉండకుండా పరలోకమునకు రావాలి. పరలోకానికి రావాలి అనే ఉద్దేశంతో దేవుడు చేసే పని. ఉదాహరణకి పుట్టించేది దేవుడే, తర్వాత మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టి రమ్మని పిలిచేది కూడా దేవుడే. దేవుడేనా కదా కదా. ఇంకా చదువుతూ ఉంటే ఆ వాక్యాలలో ఉంటుంది. అదిగో ఏమన్నారు? మనుషులందరినీ మట్టికి మార్చుచున్నాడు, నరులారా. ఎక్కడి నుంచి తిరిగి రమ్మంటున్నారమ్మా? ఈ భూలోకములో, ఈ ప్రపంచం అంతటిలో తిరిగి 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 నా దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం. నా దగ్గరికి వచ్చేవారే నెమ్మది పొందుతారు. నా దగ్గరికి వచ్చేవారే ఈ బాధలు తొలగించుకుంటారు. నా దగ్గరికి వచ్చేవారే సంతోషముతో, ఆనందముతో జీవిస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఈ సంగతి ఎంతమందికి ఈ భూమి మీద నివసిస్తున్న వారికి గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది? ఆలోచించట్లేదు ఎవరు. ఈ ప్రసంగాలు ఒకవేళ ప్రజలకు కూడా ఇష్టం ఉండకపోవచ్చండి. అయినా ఆత్మదేవుడు మనిషి భవిష్యత్తును ఎరిగినవాడు కదా. మనుషులందరి భవిష్యత్తును ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, ఇవి నరులారా, నరులారా తిరిగి రండియా. ఇంకెంతకాలం భూలోకములో, ఇంకెంతకాలము ఈ లోకములో కదా.
తిరిగి రారా? తిరిగి దేవుని వద్దకు వెళ్ళొద్దా? మనం అందరము వెళ్ళాలి. దేవుడు ఒకవేళ ఎక్కడ ఉన్నాడు అంటే ఏం చెప్తారమ్మయ్య? దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఆయన పరలోకములో ఉన్నాడు. మరి ఇక్కడెవరున్నారు అంటే ఆయన అనుగ్రహించిన ఆత్మ ఉంది భూమి మీద. యేసు ప్రభు లేడు, ఏమండి, తన పంపిన యెహోవా తండ్రి కూడా, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఒకవేళ భూమి మీదే బ్రతికి ఉంటే, ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతావు కాబట్టి ఉంటే, ఈ ఉన్న కాలంలో ఇక్కడ నువ్వు ఏమి పొందుకొని ఉండాలంట? ఏం బాబు? అపోస్తుల కార్యాల గ్రంథం చదివాం కదా, 19వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ అనేకులను హెచ్చరించి మాట్లాడిన సందర్భం ఉంటుంది. చదవద్దులండి, ఆయన చదివేసిన వాక్యాలే. అక్కడ ఉన్న విశ్వాసులందరినీ కూడా ఆయన హెచ్చరించాడు. బాబు, యేసుప్రభు పరలోకం వెళ్ళిపోయాడు, యెహోవా దేవుడు కూడా పరలోకంలో ఉన్నాడు, మరి మనమందరం విశ్వాసం ఇక్కడున్నాం భూమి మీద, మరి నువ్వైనా నేనైనా ఏం పొందుకోవాలి, ఏమి పొందుకున్నారు మీరు అని అడిగితే, మేము విశ్వాసం ఉంచామండి, బాప్తీసాలు పొందేవండి అని వారందరూ చెప్పారు. మంచి మాట కదా అది? మంచి మాటలే. గత వారం కూడా చెప్పినట్లుగా ఉన్నాను నేను. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అంటే ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలములో నువ్వైనా నేనైనా, ఏమండి, లేక బాప్తిస్మం పొందిన వారమైనా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారమైనా ఏమి కలిగి ఉండాలా అని బైబిల్ చెబుతుందంటే పరిశుద్ధాత్మనే పొందాలంతే. ఇంక దాని గురించి ఏమీ లేదు. ఇక ఈ పరిశుద్ధాత్మను పొందిన భక్తులు మనకంటే ముందు అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికే? పరలోకానికి వెళ్ళిపోయారు. మరి వారిలాగా మనము కూడా వెళ్ళాలా కదా? హతసాక్షులు అయ్యారంటే ఆయుష్ కూడి చనిపోయారా? కాదు కదా, ఆయుష్ ఉంది కాబట్టి చంపబడ్డారు. యేసు నామముని వాక్యమును ప్రకటించడం వల్ల చంపబడ్డారు. అందుకే వారు పరలోకానికి వెళ్ళిపోయారని వారి గురించి రాసి ఉంది బైబిల్లో. మరి నేను, మరి నువ్వు, లేక మీరు అందరం వెళ్దామా వద్దా? వెళ్ళాలి. అదే మన భవిష్యత్తు. ఇక ఈ చేపలు వండుకోవటము, ఈ కూరగాయలు కొనుక్కొని కోసుకొని తినటము, ఇది ఆగిపోద్ది. భవిష్యత్తు ఏంటది? భవిష్యత్తు ఈ కూరగాయలు చేపలు తినేది కాదు. ఇక ఒకటే, అది పరలోకపు మన్నా. ఏమాహారం? పరలోకపు మన్నా. అక్కడ నీకు, నాకు, మనకి దేవుడే అనుగ్రహిస్తూ ఉంటాడు. తింటా ఉంటాం, హాయిగా జీవించవచ్చు. అందుకు ఈ లోకములో, ఈ భూమి మీద బ్రతికి ఉండగా ఉన్న ప్రతి మనుష్యుడు, బ్రతికి ఉండగా ఉన్న ప్రతి ఒక్కడు, ఏమండి, దేని కొరకు ఎదురు చూడాలో వాక్యాన్ని చూద్దాం. దేని కొరకు ఎదురు చూడాలో వాక్యము చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చదువుతారా? ఇదిగో నేను అడ్డి రాతని, అడ్డుబండను సియోనులో ఏం చేస్తాడు దేవుడు? సియోనులో స్థాపించాడంట. బాగుంటారా? దేవుని యొక్క ఉద్దేశం చూడండి, దేవుని యొక్క ఆలోచన చూడండి. ఈనాడు మనుషులుగా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి కలిగిన వారిమై, దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏమి చేస్తున్నాడో దీన్ని ఆలోచనలో పెట్టండి బాబు. నీ అంతట నువ్వు నిర్మించుకోలేదు, నీ అంతట నువ్వు ఏర్పరచుకోలేదంట.
నీకైనను నాకైనను ఇక్కడ ఉన్నవారమైన ఇంకా ఈ శబ్దాంతరం ద్వారా ఇన్నవారైనను ప్రతి ఒక్కరికి ఆ పరలోకములో నివసిస్తున్న దేవుడు ఏమేసాడంట? సియోనులో స్థాపించాడంట. సియోనును స్థాపించాడంటండి. బాగా వినండి. ఈ సియోన్ అనే మాట ఏమండి ఒక బైబిల్ గ్రంథానికి తప్ప ఏ పుస్తకాల్లో ఉండదండి ఈ మాట. బైబిల్ గ్రంథములోనే తప్ప ఏ గ్రంథాల్లో లేదు ఈ మాట. మరి ఈ గ్రంథములో ఎందుకు ఈ మాటని దేవుడు రాసి పెట్టి మాట్లాడుతున్నాడు ఈరోజు అని మనకి ఈరోజు అర్థమవుతుంది. నేను సియోనును స్థాపించాడంట. సియోను ఏం చేశాడంటమా? స్థాపించాడంట. అది ఎవరి కోసం అంట? ఏమా? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరి కోసము ఆ దేవుడు ఏం చేశాడంట? దాన్ని స్థాపించాడు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి బాగా. స్థాపించాడు. 2వ వాక్యం చూపిస్తాను ఇప్పుడు. 11వ అధ్యాయము 26వ వచనం, అదే రోమీయులకు రాసిన పత్రిక. ఎవరు వాళ్ళు? చూడండి ఎక్కడ ప్రవేశించారంటే వీళ్ళు. మొదటి వాక్యంలో ఏం చూపించాడు దేవుడు? సియోను నేను స్థాపించా. అది ఎవరి కొరకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. ఇప్పుడు విశ్వాసులందరూ ఏమండి ఏం చేయబడుతున్నారని చదువుతున్నాం? వారు ప్రవేశించినప్పుడు, దేంట్లోని? సియోనులో ప్రవేశించినప్పుడు విమోచకుడైన దేవుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించాడు. దేవునికి స్తోత్ర. ఏమి తొలగిస్తున్నాడమ్మా? ఉండకూడదు. ఎవరిలో ఉండకూడదు? విశ్వాసుల్లో ఏమి ఉండకూడదు? భక్తిహీనత అస్సలు ఉండకూడదు. అది ఎవరికి ఇష్టం లేనిది? దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా సియోనులో ప్రవేశించావు నువ్వు, అంతేనా? ఎక్కడ ప్రవేశించావు? సియోను ప్రార్థనా మందిరమే కదా ఇది. అంటే దీన్ని ఎవరు స్థాపించారని ఉంది వాక్యం? దేవుడు. నువ్వు స్థాపించావా యేసు? నేను స్థాపించానా బాబు? నువ్వు స్థాపించావా ప్రేమ కుమారు? కాదు. అనుకున్నావా మనం ఇక్కడ ఇలా కడతామని? ఇలాంటి స్థలం దొరుకుతుందని మనం అనుకున్నావా? లేదు, ఊహల్లో కూడా లేదు. కానీ దైవ సంకల్పం వలన, దేవుని ప్రణాళిక వలన ఒకవేళ భూమి మీదే ఆ పరలోకమైన సియోనుని ఇక్కడ స్థాపించి, ఎవరి కోసం స్థాపించాడు అని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కోసం స్థాపించాడు. ఇప్పుడు అందరం ప్రవేశించాం కదా. ప్రవేశించినప్పుడు ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేయబోతున్నాడంట? భక్తిహీనతను తొలగిస్తాడు. ఎందుకని? సియోనులో నివసించేవారు ఎవరంటే భక్తి గలవారే. దేవునికి స్తోత్ర. భక్తి గలవారు నివసించాలని దేవుడు ఆలోచించి భక్తిహీనత అంతటి ఏం చేశాడు? బయటికి లాగి బారేశాడు. మనం పొమ్మన్నాం అందరినీ. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందమ్మయ్యా? ఆలిపోయారు అని కోరుకోకూడదు. అనొచ్చలాగా అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఇదిగో వాక్యము. దేవునికి నచ్చని వారు, దేవునికి ఇష్టము లేని వారు ఎక్కడ ఉండకూడదంట? సియోనులో ఉండకూడదంట. అందుకని ఆ దేవుడే
భక్తిహీనులందరినీ బయటికి లాగి పారేసాడని వాక్యం చూపిస్తుంది. ఇంకా ఈ భక్తి పరుల కొరకు దేవుడు ఇంకేం చేశాడో చూద్దాం వాక్యంలో. ఇంకా చదవండి బాబు. అదిగో వారి పాపములను కూడా పరిహరించినప్పుడు, ఇదియే వారికి నా వలన కలిగిన నిబంధన ఇదే. ఏంటది? ఉన్నట్లు ఇశ్రాయేలు అంటే విశ్వాసులు అయిన వారందరూ రక్షింపబడుదురు. ఎంత గొప్ప మాట అండి. ఎన్ని పోయాయి ఇప్పుడు చెప్పండి? 1, భక్తిహీనత బయటికి పోయింది. 2, పాపము పరిహరించబడింది. ఇప్పుడు పాపము భక్తిహీనత పోయిన తర్వాత ఉన్న మనుషులు ఏమయ్యారంటే వీరు రక్షించబడిన వారు. ఈ రక్షించబడిన వారి కోసమే ఆ పరలోక పట్టణమును దేవుడు అక్కడ మన కొరకు సిద్ధపరిచాడు. అదే కదా చెప్పాడు యేసుప్రభువారు యోహాను సువార్తలో. నేను మీకంటే ముందు వెళ్తున్నానంటే దేని కొరకు అనుకుంటున్నారు? మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీరు నా వెనక రావాలి కదా. మీరు నా వెనక, మీరు 80 సంవత్సరాల బ్రతికి రావాలి కదా భూమి మీద. నేను 33 సంవత్సరాలకు వెళ్ళిపోయాను పరలోకము. మీరు 80 సంవత్సరాల భూమి మీద ఉంటారు కాబట్టి 80 సంవత్సరాలు అయిన తర్వాత మీరు కూడా నా దగ్గరికి రావాలా అని యేసు ప్రభువారు ఆనాడు చెప్పి వెళ్ళిన సందర్భం మనకి వాక్యాల్లో బైబిల్ గ్రంథంలో ఉంది. సరే, ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నావు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భూమి మీద ఉన్నాం, మంచిది. ఇంకా వయస్సు ఉంది, ఇంకా ఆయుష్కాలం ఉంది. 80 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు. 40 సంవత్సరాలు వచ్చింది, 30 సంవత్సరాలు ఉన్నాయి, 20 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఎక్కువగా ఉన్నాం. ఒకవేళ 50 సంవత్సరాలు అంటే 1, 2, 3 ఉండొచ్చు. ఒకవేళ 60 సంవత్సరాలు అంటే 1 4, 5 ఉండొచ్చు. ఇంకా 80 సంవత్సరాలకే సంవత్సరం కదా. ఇంకా 80 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాల వయసు ఉంది. కాబట్టి ఇప్పుడు 80 సంవత్సరాలు అవ్వకముందు ఉన్న జీవితము, ఈ లోక జీవితము ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే 1 భక్తిహీనతను తొలగించాలి, 2 పాపమును పరిహరించాలి, ఆ తర్వాత ఈ మనుషులందరికీ రక్షణ కల్పించాలి అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనమందరము కూడా రక్షించబడిన వారమే కదా, బాప్తీసాలు తీసుకున్న వారమే కదా, యేసునందు విశ్వాసం ఉంచిన వారమే కదా. మంచిది. అయితే ఇంకా నీ నిమిత్తము నా నిమిత్తము ఈ భూమి మీద ఉండగానే ఏమి చేయబోవాలి, ఏమి చేయాలనుకున్నాడో మరొక మాటని మనము చూద్దాము కదా. మరొక మాటని చూద్దాం. అదే మీరు చదివిన 34వ కీర్తనలో ఏమండి 3వ వచనం చదువుతారు. ఇప్పుడు 134వ కీర్తన 3వ వచనములో, భూమిని ఆకాశమును సృజించిన యెహోవా స్తోత్రం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడమ్మా? సియోనులో ఉన్నాడు. ఎందుకంటే సియోను స్థాపించిన వాడు దేవుడే, సియోనును ఏర్పరిచిన వాడు దేవుడే. ఇప్పుడు సియోనికి వచ్చిన ప్రజలకి భక్తిహీన తొలగించినది దేవుడే, పాపములను పరిహరించినది దేవుడే. ఇప్పుడు సియోనుకు వచ్చిన వారందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలనుకుంటున్నాడమ్మో. ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వాదము ఇవ్వాలి. ఎవరికి? సియోనుకు తిరిగి వచ్చిన ప్రజలు, సియోనులో నివసిస్తున్న జనులు, సియోను కుమార్తెలని పేరు పెట్టబడి పిలువబడిన వారికి ఆ మహాదేవుడు, ఆ పరలోకుల దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో తెలుసా? ఆశీర్వాదం. అది ఎక్కడి నుండి వచ్చే ఆశీర్వాదము? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు? ఏమండి? అందుకే ఎఫెసీ పత్రిక కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో కింద లైన్లు చదువుకున్న త్వరగా, మన ఆయన క్రీస్తునందు
పరలోక విషయంలో ఆయన క్రీస్తునందు, ఆయనంటే పరలోకముల తండ్రి. పరలోకముల తండ్రి సియోనులోకి వచ్చి ఇప్పుడు ఎవరు ఏందంట? ఆయన ఏందంటే క్రీస్తునందు పరలోక విషయములలో దేవునికి స్తోత్రం. మనకి అంటే రక్షించబడిన వారిగా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిగా సియోనులోనికి వచ్చావు, అందుకే నీకు సమాధానము కలిగింది. ఏమండి? సియోనుకు వచ్చిన వారందరూ సమాధానముగా ఉంటారని బైబిల్లో రాసి ఉంది. సమాధానానికి కర్త దేవుడు తన బిడ్డలను కూడా సమాధానపరిచి వారిని ఏం చేస్తాడు? ఆనందింప చేయాలని. అందుకే ఆ పరలోకపు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడా, తీసుకొని వచ్చి ఇచ్చాడా? వాక్యం అర్థమైందా మీకు? పరలోక సంబంధమైన ఆశీర్వాదమును అనుగ్రహించాడే కానీ తీసుకొని రాలేదు నీ దగ్గరికి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? ఇప్పుడు పరలోకంలో వచ్చింది. ఎక్కడి దాకా? ఆయన స్థాపించిన సియోనులో ఉన్న రక్షించబడిన ప్రజలకి ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వస్తే ఇంకేం జరుగుతుందంటే, ఏం బాబు, ఆశీర్వాదం వస్తే తర్వాత జరిగే పని ఏంటి? తర్వాత జరిగే కార్యం ఏంటి? ఆలోచించండి ప్రియులారా. అన్నీ బైబిల్లో ఉన్నాయి. అన్నీ కూడా బైబిల్లోనే దేవుడు రాసి పెట్టేశాడు. అందుకే బైబిల్ గ్రంథం మీద మీకు ఒక అవగాహన రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నిటినీ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు పరలోకం నుండి వచ్చింది ఆశీర్వాదము. అది సియోనులో ఉన్న వారికి, అనగా రక్షించబడిన వారికి వచ్చింది ఆశీర్వాదము. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆ పొందుకున్న మనుషుడు ఎలా ఉన్నాడో మరొక వాక్యంలో నేను మీకు చూపిస్తాను. బాగా జాగ్రత్తగా ఆలోచనలో పెట్టండి. 135వ కీర్తనలోనే జాగ్రత్తగా ఆలోచించండి. 5వ వచనం చూడండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు అయిన సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అంటే ఆశీర్వదించబడిన ప్రజలందరూ కూడా ఇప్పుడు వాక్యమును బట్టి ఆలోచిస్తే ఎవరై ఉన్నారంట? గొప్పవారై ఉన్నారని వాక్యం ఇది. అంటే దైవ ఆశీర్వాదము నీ మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవరికంటే గొప్పవాడు అని బైబిల్ చెబుతుంది? ఈ లోక సంబంధమైన వాటన్నిటికంటే నువ్వే గొప్పవాడువో. నువ్వేం అనాథవు కాదు బాబు, నువ్వేమో అమాయకురాలు కాదమ్మా. ఒకవేళ భూమి మీద ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకు, ఇవన్నీ పోతా ఉంటాయి, అవి నిలవవు. వాటి గురించి ఆలోచించకుండా ఆస్తి ఉన్నవాడే గొప్పవాడే నువ్వు అంటున్నావు. ఇప్పుడు లేదు, ఇక బైబిల్ అంటుంది ఆస్తులు అంతస్తులు ఉన్నవారు కాదంటే గొప్పవారు. ఎవరు గొప్పవారు? ఆశీర్వదించబడిన వాడు గొప్పవాడు. అది ఈ సంగతి మీరు గ్రహించండి. అనాది నేను, అవునా అని మాత్రం అనుకోకండి. నీ దేవుడు నీకిచ్చే ఒక గొప్ప ఆధిక్యత ఇది. నీ దేవుడు నీకిచ్చే ఒక బలమైన మాట ఇది. నీ దేవుడు నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కుటుంబములో ఒక గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. ఇది చూడు, అవి చూడకు. ఏ చూడకు? లోకములో ఉన్న వాటిని మనము చూడకూడదు. నిజముగా
లోకములో 3 రకాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే నేత్ర ఆశ, అంటే ఓ ఊరంతా నాకు వచ్చేస్తే బాగుంది అంటుందంట కన్నుకి. ఏమండి? రెండవది ఏంటి? శరీర ఆశ, దొరికిందాలో తినేయాలి అనుకుంటాడంత ఈ శరీరం. మూడవది ఏంటి? డంబం, అంటే అందరికంటే నా మీసాల పెద్ది, అందరికంటే నా మీసాల పెద్ది అని లోకం సంబంధి 3 గుణాలు ఇవి. ఈ 3 గుణాలు కాదు మనం ఆలోచించేది. ఇదిగో మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన యేసు ప్రభువారు, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఇప్పుడు భూలోకమంతా సంచారం చేస్తుంది. తాను ఏర్పాటు చేసి స్థిరపరిచిన దేవాలయపు మందిరములోకి వచ్చిన విశ్వాసులను దేవుడు పరలోకపు ఆశీర్వాదాన్ని పంపించి ఆ ఆశీర్వాదము ద్వారాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరినీ ఏం చేయాలనుకున్నాడు? గొప్పవారు. ఈ గొప్పవారు ఏం చేస్తారు? ఏమండి? గొప్ప కార్యాలే చేస్తారు. అది ఎవరి ద్వారాగా? దేవుని సహాయము వలన నీవు ఈ భూమి మీద గొప్ప కార్యము చేస్తావు. నీ ద్వారాగా జరుగుతుంది. అది దేవుడు నీకు సహాయపడుతున్నాడు. అప్పుడు నిన్ను చూస్తున్న ఈ లోకస్తులందరూ ఎలా చేయగలిగాడు వాడు? ఎలా చేయగలిగింది అమ్మ? ఇలాగ చేస్తుందని అనుకోలేదే, నేను ఇలాగ జరుగుతుందని అనుకోలేదే అంటాడు. ఎవడు? చూసినవారు. అంటే నువ్వేమో గొప్ప కార్యములు చేస్తున్నావు, ఘన కార్యములు చేస్తున్నావు. ఏమండి? అది నీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదమును బట్టి అవి జరుగుతున్నాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు చూసిన వారందరూ కూడా నిన్ను ఏమండి వాళ్ళు దారిని పోతా అంటారంట. వాని దారిని నడిచిపోతా చూసి అంటారంట, ఈడు యెహోవా వలన ఆశీర్వాదము పొందేడు రా అంటారంట. వాడు బాబు ఎవరో దారిని వెళ్ళే వాళ్ళందరూ చూసి ఈడు యెహోవా వలన ఆశీర్వాదం పొందాడు అలాగని అంటారంట. ఆ వాక్యం చూపించమంటారా? ఆ మాట బైబిల్లో ఉంది. ఒకవేళ మన వాడరే గ్రామంలో కనబడదేమో, అది కనబడదా? కనబడుతుంది. చూసి మాట్లాడిస్తూ ఉంటారు. అవునా? నిజంగా మీకు ఒక ఆలోచన చెబుతున్నాను. మరి నా విషయానికి వస్తే దేవుడు ఏం చేశాడంటారు? నేను ఎలా ఉండేవాడిను? అవునా కదా? నేను ఈ వాడరేవులోనే ఎలాగ జీవించేవాడినండి. మరి అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించడం ద్వారాగా ఈ గొప్ప కార్యం జరిగిందా లేదా? జరిగిందంటారా? అంటే నేను బైబిల్ గ్రంథంలో చూపిద్దాం అనుకున్నాను, మళ్ళా దేవుడిలా తిప్పాడు నన్ను. అవును, గొప్ప కార్యములు చేయగలుగుతామండి మనము. ఎందుకంటే నువ్వు యెహోవా చేత ఆశించబడ్డావు. నువ్వు యెహోవా దేవుడు యేసు ప్రభు ద్వారాగా పరలోక సంబంధం ఆశీర్వాదం నీకు వచ్చింది. నీ ఇంటికి, నీ కుటుంబానికి దర్శించింది, నీ గృహములో ప్రవేశించింది, నీ జీవితంలో ప్రవేశించింది. ఇక నువ్వు అనుకున్న కార్యములన్నీ కూడా సఫలము చేసేస్తున్నాడు దేవుడు. ఆ మాట కూడా చదవండి ఒకసారి. ఆ మాట కూడా చదవండి అమ్మా. దీప్తిస్కాండము 15వ అధ్యాయము 10వ వచనములో పై మాట చదవండి ఒకసారి. నువ్వు చేసే యెహోవా నీ కార్యములన్నిటిలోను, నీవు చేసే ప్రయత్నములన్నిటిలోను దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నీవు చేసే ప్రయత్నం, అలాగే నువ్వు అనుకొని జరిగించే కార్యము, ఇది కూడా గొప్పగా కనబడాలని ఏమండి దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. అందుకని ఎప్పుడు కూడా విశ్వాసులమైన మనమే ఈ మాటలు మర్చిపోకుండా మనసులో పెట్టుకోవాలి. ఏమండి? ఎప్పుడైతే దేవుని చేత నువ్వు మనము ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నామో
అక్కడి నుంచి చూడండి నీకేం జరుగుతుందో. నువ్వు అనుకున్నావు ఇప్పటిదాకా పేదవాళ్ళు అన్ని బాధలే, అన్ని కష్టాలే అని. ఒకవేళ అయితే ఉంటే ఉండవచ్చు, అవేమి ఉండవని అంటలేదు, కానీ ఉంటే ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ యొక్క కుటుంబ పరిస్థితిని చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడో ఈ వాక్యం ద్వారాగా 132వ కీర్తన 132వ కీర్తన జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడే ఒక చక్కని మాట చూపిస్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం చదవండి ఒకసారి. సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన దేవునికి స్తోత్రం. ఇది ఏ స్థలం? ఇది ఎవరు కోరిన స్థలం అంట? దేవుడు కోరిన స్థలం అంటండి. అలా ఉంచండి. ఇప్పుడు దేవుని కోరిన స్థలములోనికి వచ్చారు పేదవాళ్ళు. అవునా? పేదవాళ్ళు వచ్చారు. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారంటే చెప్తారు మీరు? అందరూ పేదవాళ్ళు అంటాం. ఓకే, మీరన్న మాటే పేదవాళ్ళమే మనం అనుకోండి కాసేపు. అయితే ఎక్కడికి వచ్చావు నువ్వు? దేవుని ఏర్పాటు చేసిన స్థలములోనికి వచ్చావు. అలా వచ్చినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అదిగో చూడండి, దాని ఆహారము చూసారా? దేవదాని ఆహారం అంట. పేదవారికి కావలసిన ఆహారాన్ని నిండారులుగా దేవుడు, ఇది ఇక్కడ నుంచి నీకు పేదరికం ఉండదు. రాబోయే కాలంలో, రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాలలో 80-90 సంవత్సరాల కాలం వరకు ఇక నీకు కరువు అనుకోకుండా, పేదరాలను అనుకోకుండా ఆహారము తిననట్లుగా ఇదిగో నీ కొరకు నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆహారమును నిండారులుగా దీవిస్తున్నాడండి. ఇప్పుడైతే కొంచెం ఉంది అనుకుంటున్నావు, రైటే, కాదంటలేదు. ఇప్పుడైతే కొంచెమే ఉంది, కాదంటలేదు. కానీ రాబోయే దినాలలో ఏం జరుగుతుందంటే నీకు నీ కుటుంబానికి నిండారులుగా ఆహారము దొరుకుతుందండి. తప్పనిసరిగా దొరుకుతుందమ్మా, అందులో అనుమానం లేదు. ఎందుకో చెప్పనా? నేను 40 సంవత్సరాలు వెనక్కెళ్తే నేనే ఆ మనిషిను. 40 సంవత్సరాలు వెనక్కెళ్తే నేనే మీకంటే కటికి పేదరికాన్ని అనుభవించాను నేను. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు ఉండొచ్చు. కటిక పేదరికం అంటే ఏంటో తెలుసా? ఎవరైనా ముద్ద పెడితే తిని ఆకలి తీర్చుకునే పరిస్థితి నాది. చిగ్గుపడను నేను. జరిగినది ఇది, నా జీవితంలో జరిగిన కార్యం ఇది. అయితే అప్పటి నుంచి నేను విశ్వాసాన్ని వదలకుండా దేవుని ఏర్పాటు చేసిన స్థలములో దేవుని వైపే చూస్తూ జీవించిన వాడు నేను. అలాగా 15 సంవత్సరాలు పోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ఎంత కఠినమైన పేదరికాన్ని అనుభవించినో అప్పుడు కూడా నాకు దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఈ వాక్యాన్ని నెరవేర్చాడు. ఏ వాక్యాన్ని? మళ్ళా చదువుతారు ఒకసారి. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెను. అదిగో దానిలోనున్న బీదలు ఆహారము చేత తృప్తి పొందుతారు అని ఈ వాక్యము నా జీవితంలో 30 సంవత్సరాల తర్వాత నెరవేరింది. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా స్థితి మారింది. నా తల్లిదండ్రుల స్థితి మార్చాడు దేవుడు. నా అన్నదమ్ముల స్థితి మార్చాడు. ఎలా మార్చాడు అంటే కూలీనాలు చేసుకొని బ్రతికే మాకు వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చాడు. బోటు, తెప్ప, వల ఇవి చేసుకునే అవకాశం ఇచ్చాడు.
అలాగని అప్పు చేసామా అంటే రూపాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి అప్పే చేయలేదు మేము. వలలు తెప్పలు బోట్లు చేసుకునే అవకాశం వచ్చింది. అలాగా 35-40 సంవత్సరాలు వచ్చింది. ఈ బోటులు ఈ వలలు ఏమండి మా అన్నదమ్ములందరూ చేసే పనులు దేవుడు గొప్పగా ఆశీర్వదించేశాడు, దీవించేశాడు. ఇదే వాడరేవులో, ఇదే గ్రామంలో. ఆ తర్వాత 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వలలు ఈ బోటులు ఈ వ్యాపారాలు అన్నిటినీ దేవుడు తీసేశాడు. తీసేయంటే పాడు చేయలేదు, డబ్బులకి అమ్మించేశాడు. అమ్మేసుకుని డబ్బులు పంచుకున్నాం అందరము చక్కగా. మాకు ఏ పెద్ద లేడు. అర్థమవుతుందా పాయింట్? ఏం యేసుబాబు గారు, పెద్దలు ఊర్లో ఉన్నారు కానీ మా ఇంటికి ఎవరిని పిలవలేదు. నేను ఒక్క ఎరిపిల రమణ గారు ఒక్కనే పిలిచా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా తెలుసు కాబట్టి ఆయనకి రావాలి నా ఇంటికి అని పిలిచా. పిలిచిన తర్వాత అన్నీ చెప్పాను. ఇదండి రమణ గారు, ఇదండి ప్రెసిడెంట్ గారు, ఈ డబ్బులు ఉన్నాయి, ఈ వ్యాపారం ఇవన్నీ అమ్మేశాను, ఇంత ఉన్నాయి, మా తమ్ముళ్ళకి ఇవ్వాలి అంటే ఆయన అంటాడు, నువ్వే చేసేయండి, నువ్వే ఇచ్చేయండి అంటాడు. ఏంటండి పెద్ద మనిషి గారు నువ్వు ఉన్నావని నువ్వు చెప్తే చేద్దామని నేను అనుకుంటే, లేదులేండి నువ్వే చెప్పేయండి అను. వెంటనే అక్కడే కూర్చున్నా. వెంటనే ఇదిగో నీకెంత అని చెప్పేసుకున్నాం, తీసుకున్నాం, పని చేసుకున్నాం. అక్కడి నుంచి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి పని వాళ్ళు చేసుకుని బ్రతుకుతున్నాం కదా. ఆ టైంలో నన్ను దేవుడు సేవకు పిలిచాడు. దేవుడికి స్తోత్రం. నేను 40 సంవత్సరాల వయసులో దేవుడిని సేవకు పిలుచుకుని ఇంకా ముందే పిలిచాడు అనుకుంటున్నా. ఏమండి అప్పుడు సేవ ప్రారంభించా. సేవ ప్రారంభించినది ఎంతమందితో అంటే కొద్ది మందితోనే. అంటే మా కుటుంబంతో పాటు ఇంకా కొద్ది మందితో అలాగా సేవ ప్రారంభించిన నాకు దేవుడు ఏం చేశాడంటారు మీరు? గొప్ప కార్యములు చేశాడు. ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డానంటే దీనికి కారణం ఎవరు? అయినేనా? అవును, దేవుడండి. నన్ను పుట్టించిన వాడు, నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చి నడిపించిన వాడు, ఈ భూలోకములో కూడా తన పని చేయాలని నిర్ణయించిన వాడు, తన వాక్కును నా నోట్లో పెట్టి ఈ గ్రంథాన్ని చదవటానికి జ్ఞానం ఇచ్చి ఇప్పుడు మీ ముందర నిలబడ్డానంటే నా దేవుడు నాకు చేసినట్లే మీకు చేయునుగాక. ఏమండి నన్ను దీవించినట్లే మిమ్మల్ని కూడా దీవించునుగాక. నన్ను సమాధానపరచునట్లే మిమ్మలను సమాధానపరచునుగాక. రేపు మనందరికీ పరలోక భాగ్యము ఇచ్చునుగాక. అందుకని దేవుని బిడ్డలారా బాధపడకండి అమ్మా, ఏమాత్రం చింతించకండి. మీ అభివృద్ధి దేవుని చేతిలో ఉంది. రాబోయే సంవత్సరాల్లో మిమ్మల్ని గొప్పగా దేవుడు చూడబోతున్నాడు. మీ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో మిమ్మలను దేవుడు హెచ్చించటానికి ఇష్టపడుతున్నాడు. అందుకు నువ్వేం చేయాలా? అమ్మా మనం ఏం చేద్దాం? ఏమండి రక్షించబడిన వారమే కదా, విశ్వాసం ఉంచిన వారమే కదా, భక్తిహీనత పాపం అంతా పోగొట్టుకున్న వారమే కదా. అయితే మనం ఏం చేయాలా? ఏం చేద్దాం? ఇంకా ఉన్న జీవిత కాలంలో ఏం చేయాలంటే ఒక వాక్యం చూపిస్తాను. ఆ వాక్యాన్ని మీరు పరిశీలించండి. హెబ్రీ పత్రిక తీయమా. హెబ్రీ పత్రికలో ఉన్న మాట చూద్దాము. 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటే చదవండి ఒకసారి. అది అసలు మాట బాబు. అందరికి స్త్రీలు కావాలి, పురుషులు కావాలి. ఎందుకంటే నిన్ను హెచ్చించటానికి దేవుడు ఆలోచిస్తున్నాడు, నిన్ను అభివృద్ధి పరచడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు, నీ పేదరికా నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంతకాలము ఆకలి మంటతో బాధలు పడ్డావు, కష్టాలు పడ్డావు, శ్రమలు పడ్డావు.
అయినా తట్టుకున్నావు, విశ్వాసాన్ని కాపాడుకున్నావు, నిలబడ్డావు, సియోనుకు వచ్చి ప్రార్థన చేస్తున్నావు. అందుకు నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాడు. అందుకు నువ్వు ఒక పని చేయాలా అమ్మా, మనమందరం ఒక పని చేయాలా. అది ఏం పని? ఇదిగో వాక్యంలో ఉంది, చూపిస్తున్నాడు దేవుడు. నీవు నేను మనమందరం ఏం చేయాలంట? నీతిని ప్రేమించాలా. దేవునికి స్తోత్రం. నీతిగా జీవించాలా, అంతకంటే ఏమీ లేదు. ఇక ఏం చేయాలంట? నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలి. అన్యాయం వద్దు మనకి, ఏమండి, మోసం వద్దు మనకి, డాంబికతనం వద్దు మనకి. దేవుడు ఇచ్చినది ఏదైనా కొంచెము మనము తింటూ దాన్ని అనుభవిస్తూ నీ దేవుడిని మాత్రం ఎక్కువగా ఘనపరుస్తూ ఉంటే చాలు. ఇదిగో నీ దేవుడు అంటున్నాడు, నీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు 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 నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా అభిషేకము. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీకు ఆహారం పెట్టబోతున్నాడు. దేవుని వలన మాత్రమే సమస్తము నీకు అనుకూలము అవబోతుంది. అందుకని దేవుని మాటను బట్టి మనం ఎక్కువగా పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి వైపే చూడాలి. మన చూపు, మన ఆలోచన అంతా అటే ఉండాలి. భూమి మీద మన పనులు మనం చేసుకున్నా ఆలోచన ఎటు ఉండాలా? దేవుని వైపు ఉండాలి. ఏమండి, నా మనస్సులో, నా హృదయములో నా దేవుడు తప్ప ఇంకెవరు లేరు, ఎవరు ఉండకూడదని నీవే నిర్ణయం చేసుకోవాలా. అలా నిర్ణయించుకున్నప్పుడే తప్పగా నీ దేవుడు తన ఆత్మ ద్వారాగా నిన్ను బలపరుస్తాడు. నీకున్న అప్పుల బాధ కూడా తీర్చేస్తాడు, నీ పేదరికం కూడా తొలగిపోద్ది, ఉన్నత స్థితిలోనికి వస్తావు. నిన్ను చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి ఎలా ఎదిగేసాడురా, మన దగ్గరే ఉన్నాడు, ఎలా వచ్చింది వీడికి ఆస్తి, మన దగ్గరే ఉన్నాడు, ఎలాగీడు ఇంత గొప్పడైపోయేటి, అరే మనం ఏది, మన దగ్గర ఏమీ లేదేంటి, ఆడేటి ఎలాగా అభివృద్ధికి వెళ్ళిపోతున్నాడు. అవును, అదంతేనండి. వాళ్ళకి కనిపించకుండా నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఆశీర్వాదం. నువ్వు ఏ పని చేసినది సఫలమైపోతుంది, దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు కూడా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? నూరంతులుగా సఫలము చేస్తాడు. బైబిల్లో ఉన్నారు చాలామంది ఇలాంటి వాళ్ళు. యెహోవా అతనికి అంటే ఎవరికి తోడుంటాడు దేవుడు? ఒక మాటలో చెప్పాలి, ఎవరికి తోడుంటాడు దేవుడు అంటే, ఏమన్నా కీర్తన గ్రంథంలో ఉంది ఒక మాట, యెహోవా దేవుడు విశ్వాసులకు తోడుగా ఉండును అని ఉంది, విశ్వాసులను కాపాడును అని ఉంది బైబిల్లో. అంటే యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట? సఫలము. గడిచిన దినాల్లో ఒక రైతు నాతోటి నన్ను ఒకసారి బండెక్కించుకున్నాడు. ఒక రైతు గత సంవత్సరం వేటాడి తెప్పల్లోని ఆ రైతు ఈ సంవత్సరం ఆ తెప్పలో లేడు. నన్ను బండెక్కించుకుని నన్ను కొరకలు నడిచి వస్తున్నాను. ఆయన బండి వేసుకుని వెనకాల వస్తున్నాడు, నన్ను చూశాడు, ఆపాడు, ఎక్కించుకున్నట్టు నన్ను ఎక్కించుకున్న తర్వాత ఆయన నిజంగా చాలా 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 మంచి మాట నాకు చెప్పాడు. పాస్టర్ గారు అన్నాడు. ఏం బాబు అన్నాడు. గత సంవత్సరం అంతా భలే ఆశీర్వదించాడు మమ్మల్ని అన్నాడు. ఎవరు నిన్న మమ్మల్ని అన్నావు అంటే ఇంకెంతమంది ఉన్నారు అన్నాను. మమ్మల్ని అన్నాడు ఆయన. మమ్మల్ని భలేగా ఆశ్రయించాడు దేవుడు అన్నాడు ఆయన.
మమ్మల్ని అంటున్నావు, ఎంతమంది ఉన్నారేట అన్నాను. మేము ఒక తెప్పలో రైతులము 5, 6, 7, 8 మంది ఉండేవాళ్ళం. మాతో పాటు మా సరం కూడా ఉండేవాడు. మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. నేనన్నా పుసిక్కమని, మరి వచ్చే సంవత్సరం కూడా వాళ్ళ దాంట్లో ఉన్నావా అన్నాను. మరి అంతే కదా, అడగాలి కదా. మరి వచ్చే సంవత్సరం కూడా మరి ఆ బోట్లో ఆటాడుతున్నావా అన్నాను. లేదు పాస్టర్ గారు అన్నాడు. మరి ఏమయ్యా, ఆశీర్వాదం ఉందా, నువ్వే చెప్పావు, యెహోవా దేవుడే ఆశీర్వదించాడు అన్నావు. మరి అలాగే ఆశీర్వదించబడినప్పుడు ఎందుకు నువ్వు వదులుకున్నావు? మరి రేపు ఏమవుతావు నువ్వు అనాలా కదా. నేను అనేసాను, తప్పు. ఆశీర్వదించబడిన స్థలంలోంచి నువ్వు వెళ్ళకూడదు ఇంకో చోటకే, అంతేనా? ఇప్పుడు ఉదాహరణకండి, ఆశీర్వదించబడిన స్థలము సియోను, అవునా? మరి ఆ సియోనులో ఉండాలా, ఇంకో చోట పోవాలా? అలా ఉంటే అలా ఆశీర్వదించబడతావు, అలా అభివృద్ధికి వెళ్తావు, అలా గొప్పవాడు అయిపోతావు. ఆయన అన్నాడు పుసిక్కుమని, నేను ఈ సంవత్సరం వాళ్ళతో ఆటలేదు పాస్టర్ గారు అన్నాడు. భలేవాడులా ఉన్నావు, తప్పు చేసావు, నువ్వు చాలా పొరపడి, నువ్వే చెప్పావు నాకు ఈ మాట. దేవుడు బహుగా ఆశీర్వదించాడు అన్నావు, చాలా పాటు కూడా మాకు దొరికిందని నువ్వే చెప్పావు. మళ్ళీ ఎందుకని ఆ బోట్ని వదిలేసుకొని మనం ఇంకో బోట్లోకి వెళ్ళావు? ఏ బోట్ అయినా అలాగే ఆటాడాలి కదా, ఏ బోట్లైనా అలాగే ఆటాలి, ఆ సముద్రంలోకి వెళ్ళాలి కదా. ఆశీర్వదించబడిన స్థలాన్ని వదలొచ్చా నువ్వు? ఆశీర్వదించబడిన వ్యాపారాన్ని వదలొచ్చా నువ్వు? ఆశీర్వదించబడిన కుటుంబాన్ని వదలొచ్చా నువ్వు? ఆశీర్వదించబడిన సంఘాన్ని వదలొచ్చా మనము? వదలకూడదు. వదిలేవంటే ఏమైపోతావో తెలుసా? బైబిల్లో ఉన్నారండి. వాడు వదిలేశాడు అలాగే, సేమ్ ఇలాగే. మొట్టమొదట ఆశీర్వదించబడిన కుటుంబంలోనే ఉన్నాడు. ఆశీర్వదించబడిన కుటుంబం ఎవరిదంటే యాకోబు గారి కుటుంబం. ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఏమండి, ఆ కుటుంబంలో నుండి వేరైపోయారు జనులు చాలామంది. అలాగే ఇస్సాకు గారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో ఉన్నవాడు ఇంకొకడు కదా, ఆ కుటుంబాన్ని కూడా వదిలేసి పక్కకు పోయింది ఆశీర్వాదం. లేదు, యేసేపు అన్నవాడికి తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆశీర్వాదము దేవుడు ఇవ్వలేదంట అతనికి. బైబిల్లో రాస్తుంది, మీరు చదువుకోవచ్చు, ఎబిరి పత్రికలో ఉండరు. ఆయన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడిన స్థలమైన, ఆశీర్వదించబడిన గృహమైన, ఆశీర్వదించబడిన వ్యాపారమైన, ఆశీర్వదించబడిన ఏదైనా సరే దాన్ని మనము వదలకూడదు, విడిచిపెట్టకూడదు, అస్సలు మర్చిపోకూడదు. ఇదిగో చూసారా, యెహోవా దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. అతనికి తోడై ఉంటే అతనేం చేస్తున్నాడు? ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమండి, ప్రయత్నము చేస్తూ ఉంటే యెహోవా దేవుడు అతని చేతిలో, ఆయన ఏ పని అనుకుంటే ఆ పని సఫలమైపోతుంది. అలాగా ఒక్కడైనా, ఏమండి, అలా ఒక్కడైనా అనంటే ఆ ఒక్కడికి వచ్చిన ఆశీర్వాదము ఆ తర్వాత యాకోబు కుటుంబము 70 మందికి చెందింది. ఈ 70 మంది ఐగుప్తు దేశానికి వస్తే వారు 6 లక్షల మంది దాకా జనాభా పెరిగింది. 6 లక్షల మందికి ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. యేసేపు కాలము 120 సంవత్సరాల్లో, ఏమండి, ఐగుప్తు దేశము పంటలకి లోటు లేదు. ఏమండి, ఆహార పదార్థాలకి లోటు లేదు, పశువులకు లోటు లేదు, జీవరాశులకి, మనుషులకు, అందరికీ సర్వ సమృద్ధి కలిగించాడు దేవుడు. అందుకే యేసేపు అన్న అతన, అయ్యండి, యేసేపు అన్న అతన పుట్టిందేమో కానాదేశం, తర్వాత పెరిగిందేమో ఐగుప్తు. బాగినాలి. ఆ ఐగుప్తుకి వెళ్ళిన తర్వాతే యెహోవా దేవుడు యేసేపును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వదిలేడా? అయ్యయ్యో మా ఊరుందే, మా బాబుగారి భూమి ఉందే, మా బాబుగారి మేకలున్నాయే అని ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళాడా? లేదు. ఇది మనం కూడా నేర్చుకోవాలమ్మా. అస్సలు ఆశీర్వదించిన స్థలాన్ని నువ్వు ఏ మాత్రం విడిచిపెట్టకూడదు.
ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్న ఏమండి నీకు అవమానాలు జరిగినా, అవన్నీ విశ్వాసం ద్వారా తట్టుకొని అక్కడే నిలబడు. అక్కడ నీ కార్యములు దేవుడు సఫలం చేస్తాడు. యేసేపు ఐగుప్తు దేశంలో వెళ్ళిన తర్వాత నిందలు లేవా? ఆయనకి శ్రమలు లేవా? ఉన్నాయి. కానీ తట్టుకున్నాడు. యేసు ప్రభు వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. ఆ మౌనంగా ఉండి తన పనేదో తను చేసుకున్నాడు. అందుకే యెహోవా దేవుడు ఐగుప్తు దేశము ప్రార్థనా స్థలాలు లేని దేశం అయినప్పటికీ కూడా యేసేపును బట్టి ఐగుప్తు దేశం అంతటని ఆశీర్వదించాడు. మరి ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబము, నన్ను బట్టి నా కుటుంబము, ఏనండి ఏమండి మనల్ని బట్టి మన గ్రామము ఆశీర్వదించబడాలా? అవునా కదా? ఒక్క ఆంధ్రయ్యను బట్టి వాటర్ ఏం చేశాడు దేవుడు? చెప్పాలి గట్టిగా. అవును, అవునండి. సరే, ఆయన యాత్ర ముగించబడింది, వెళ్ళిపోయాడు. ఆయన ఉందా? ఆ ఆశీర్వాదం ఉందా? ఇప్పుడు పరిశీలన చేయండి మీరు. ఆ ఆశీర్వాదం ఉందా అంటారా? నో, లేదమ్మా. ఇదిగో బైబిల్లో ఉందన్నమాట. ఒకప్పుడు బైబిల్ సంగతి చెబుతాను, మగుల సంబంధి. ఒకప్పుడు బైబిల్ రాసి ఉందండి, ఎందుకు కానీ చదవద్దు, కానీ టైం ఎక్కువైపోతుంది, మాట చెప్పేస్తాను. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమండి దేవుడిచ్చిన స్థలం ఏది అంటే యెరూషలేము కదా. యెరూషలేములో దావీదు గారు, సొలొమోను గారు, హిజ్కియా గారు రాజుల కాలంలో వాళ్ళంతా ఆ ఊరిని దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఆ ఊరిలో మంచి అభివృద్ధికి వచ్చేసింది. అప్పుడు ఈ రాజులందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత అదే యెరూషలేము మీదకి మరొక రాజులు వచ్చారు, అంటే విగ్రహాలను రాజులు వచ్చారు. బాగా వినాలి. దావీదు కాలములో, సొలొమోను గారి కాలములో, హిజ్కియా కాలములో ఆశీర్వదించబడిన యెరూషలేము ఏమైందో తెలుసా? ఏమండి పాడైపోయిన దెబ్బ అయిపోయింది. ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవుని గురించి ఆలోచించేవాళ్ళు లేరు, ప్రజలు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన టైంలో అంతా ఏమైందమ్మా? పాడైపోయింది. ఎక్కడా దేవుని గురించిన ఆలోచన, భక్తి లేదు. చాలా బాధపడ్డాడు యెరూషలేమును చూసి. ఏమన్నాడు యేసు ప్రభువారు? ఒక మాట చెప్తారా? చదవద్దు కానీ. యెరూషలేమా, అందమైన నగరమా, ఏం చేసావమ్మా, ఏం చేసావు అని ఊరు బయట ఉండి యేసు ప్రభువారు ఏడుస్తూ మాట్లాడాడు. ఏమని? ప్రవక్తలను చంపిన దానా. ఎవరు చంపేసిందంట? ఇప్పుడు సేవకులను అవమానపరుస్తుంది వాటర్ కదా, జరుగుతుందా ఇది? నీతి గల సేవకులను భూమి మీద వాటర్లో ఉండేవట్లేదు. ఉగ్రవాదం వచ్చేసింది. వచ్చిందా లేదా? చూడండి మీరే. దానికి యేసు ప్రభువారు వాక్యపూర్వంగా చెప్పాడు. నేనే క్రీస్తునని వస్తాడు ఒకడు. ఎవరంట? నమ్మాలి. అప్పుడు జనం అంతా ఏం చేస్తారా? నమ్మకేం చేస్తారా? నేనే క్రీస్తుని అంటాడండి. యేసు ప్రభులాగే ఉంటాడండి యాసం వేసుకొని. కానీ లోపల ఏముంటుందంట? లోపల అది ఎలా కనబడుతుంది మనకి? ఆడ క్రియల్లో కనబడుతుంది. అదే గుర్తుపెట్టుకోండి, దాన్ని గ్రహించు యేసుబాబు. అర్థమవుతుందా? నేనే క్రీస్తును. ఆయన పోయాడు, నేనే క్రీస్తును వచ్చాను అంటాడంట. ఆడి చేతిలో కూడా బైబిల్ ఉంటుంది. ఆడు కూడా తెల్ల డ్రెస్ వేసుకొస్తాడు, కింద నుంచి పైకి ఏం కనబడుతుంది? ఎలుగు వేషం వేసుకొస్తాడంట. అది ఎక్కడ ఉంటాడు మళ్ళీ? వాడు దేవాలయంలో వచ్చి కూర్చుంటాడంట. వచ్చి కూర్చొని ఏం చేస్తాడంట? తనకు తానే హెచ్చించుకుంటాడంట. ఇవన్నీ జరుగుతున్నాయో లేదో వాక్యాలు చూడాడు, దానియేలు గ్రంథంలో ఉన్నాయన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నిమిత్తము నీ దేవుడు నీకేం చెప్పాడు తెలుసా? ఏమా ఏం చెప్పాడు రా? మర్చిపోయారా? మొదటి నుంచి చెప్పండి, నిన్న వాక్యాన్ని పెట్టి మొదటి నుంచి. అయ్యో
స్థాపించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సియోనులో ఉన్న భక్తిహీనత ఏదైనా ఉంటే దాన్ని బయటికి తీసి పారేశాడు, పాపములను పరిహరించాడు, ఏమండి, రక్షించాడు, ఆశీర్వదించాడు, చేతి పనులు సఫలపరిచాడు. పేదవారుగా ఉన్న వారందరికీ నిండారా ఆహారము పెట్టాడా లేదా? నిండారా ఆహారాలు పెట్టాడు, పోషించాడు. అందుకు ఈ మాటలను విన్నా నువ్వు నీ భవిష్యత్తు బాగుంటుంది, నా దేవుడు తప్పగా సఫలపరుస్తున్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. అది ఇప్పుడు ఉన్న విశ్వాసం సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? లేదు లేదు. అంటే విశ్వాసంలో 3 రకాలు. దానికి మాటలు బైబిల్లో ఉన్నాయి, కానీ దాన్ని మరొక విధంగా నేను చెప్తాను. కొంచెం వాక్యం మీద మనసు పెట్టండి. మరొక విధంగా అంటే లోకంలో ఉన్నట్లు కాదు, అంటే నాలో ఉన్న విశ్వాసం ఎలాగ పెరగాలి అన్న దాని మీద చెప్తాను. ఒక ఉదాహరణ. ఇప్పుడు ఉదాహరణకండి, ఒక స్త్రీ పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేస్తుంది కదా, ఆమె గర్భిణి. అంటే ఈ విశ్వాసం గురించి ఈ మాటలు, విశ్వాసం అర్థం అవటానికని చెప్తున్నాను ఈ మాట. ఆ గర్భవతిగా ఉన్న ఆ స్త్రీ గర్భములో ఏముంది అంటే పిండం ఉంది, పిండం ముద్ద కదా. ఆ ముద్ద ఏం చేస్తుంది? నెల నెలకి పెరుగుతుందా లేదా? పెరిగింది. అంటే ఒక ఆకారం వచ్చిందా? కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, ఇంకా అవయవాలన్నీ తయారయ్యాయి, కడుపులో ఉంది. అంటే అది మొదట నీ విశ్వాసం అనుకో, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఉన్న విశ్వాసం అనుకో. తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చాడు భూమి మీదకి, అంటే అప్పుడు నీ విశ్వాసం ఏమవ్వాలంటే బయటకు వచ్చిన బిడ్డ నిలబడ్డా, నడుస్తున్నాడా అండి? నిలబడ్డాడు, నడుస్తున్నాడు. నడిచేవాడు ఏం చేస్తున్నాడు? పనులు చేస్తున్నాడు. అలాగా నీ విశ్వాసము తల్లి గర్భములో ఉన్న పిండములాగా మొదట ఉన్నప్పటికీ కూడా అది బయటకు వచ్చి సర్వీకరణ చెంది అది ఎలాగైతే కొంచెం ఎదుగుతుందో, ఎంతకాలానికి ఇంత మనిషి అయ్యాడని అనుకుంటున్నామో, ఏమండి, అలాగా ప్రతి ఒక్కరి విశ్వాసం అలాగ పెరగాల. అందుకే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు వెనకాల తిరుగుతున్నారు కొంతమంది. వాళ్ళు ఏమంటారు? విశ్వాసులు అంటారు కదా. మనం చూసిన కల్లా ఏమంటాం మనం? ఇప్పుడు ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటారండి? చూసిన వాళ్ళంతా విశ్వాసులు అంటారా అనరా? వాళ్ళు అంటారండి. ఈ విశ్వాసం సరిపెట్టుకోకూడదంట. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఉందన్నమాట. వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా, యేసయ్యా, మా విశ్వాసమును వృద్ధి పొందించు అన్నారు. ఏంటి? విశ్వాసులు, విశ్వాసంతో ఉన్నవాళ్ళే అంటున్నారు. ఉన్న విశ్వాసం ఏం పెరగాలంట? ఇంకా పెరగాలి ప్రభువా. అలా ఉండాలా మనము కూడా. మరి నిజంగా మీరు నన్ను చూసిన వాళ్ళు, నేను ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడిని అయినప్పుడు కూడా ఆంధ్రే గారితో తిరిగిన వాడిను, ఆంధ్రే గారి సేవలో నడిచిన వాడిను. మీ అందరికీ తెలిసిందే, ఇది పెద్ద నేను చెప్పనవసరం లేదు కదా, తెలిసిందే కదా ఈ సాక్ష్యం. మరి నేను ఎలాగ తయారై కూడా వచ్చాను చెప్పండి? పాటలు పాడేవాడిని, ఫస్ట్ పుస్తకం చూడకుండా పాడేవాడు. గుడ్డుగొండ కొడుకు సామ్యాలు లేరు, కలిసి ఇద్దరం ఎవడన్నా కొత్త పాట పాడి దాన్ని నేర్చేసుకోవాలి అన్నే. అలా పాడేవాళ్ళు ఇద్దరం. ఫస్ట్ నా పరిచర్య అది, పాటలు పాడే పరిచర్య. ఆంధ్రతో తిరుగుతున్నాం. ఆంధ్రతో తిరుగుతూ మరొక పరిచర్య చేశాను. ఏం పరిచయం తెలుసా? సంఘానికి వస్తూ మరొక పరిచర్య చేశా. అన్నిలకు అప్పుడే స్వారు చెప్పేవాడు నేను. పంచాయతీ ఆఫీస్ వెనకాల ఉండేవాళ్ళు చాలామంది, ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు కొన్నాళ్ళు. వాళ్ళందరికీ నేనే స్వారు చెప్పేది. వెళ్ళి సుమారు లేదని 5-6 కుటుంబాలు నడిపించాను అక్కడి నుంచి నేను. అది కాదు లేండి. తర్వాత సంఘములో ఏమండి, ఈ పాటలు పాడే పరిచర్య కాకుండా ఆంధ్రీ గారితో ప్రతి ఇంటింటికి స్వార్థ పరిచర్యలో పాల్గొనేవాడు. చూడండి నా విశ్వాసం ఎలా పెరిగిందని దాన్ని చెప్తున్నాను. నెంబర్ 1. సరే, ఇవన్నీ జరుగుతున్నా ఉదయండి. ఇక తర్వాత మరొక పరిచర్య మొదలుపెట్టా. ఈ బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించా. బైబిల్ గ్రంథాన్ని చదవటం ఎలా వచ్చింది? బైబిల్ నాకు ఎలా వచ్చిందంటే అది ఎవరు చెప్పలేరు. ఈ బైబిల్ నాకు ఎలా తెలిసిందంటే ఎవరు చెప్పలేరు మీరు. నాకు కూడా తెలీదు. దేవుడే నాకు దాన్ని ఇచ్చాడు. నెంబర్ 1 కదా.
అంటే ఎక్కడి నుంచి పెరిగాను ఇప్పుడు నేను? తల్లి గర్భంలో పిండమనై ఉండి బయటికి వచ్చి నిలబడి నడుస్తున్నాను. అవునా? నడుస్తూ ఏం చేస్తున్నాను ఇప్పుడు? ప్రభు పనిలో నడుస్తున్నాను. అది అలాగ పెరగాలి విశ్వాసం ప్రతి ఒక్కరికి. అలాగే ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం అందరం బలపడతాం. అప్పుడు మన ద్వారాగా దేవుడు ఒక గొప్ప కార్యము చేస్తాడు. గొప్ప కార్యములు ఏంటంటే సమస్త అన్యజనులను శిష్యులుగా మార్చేస్తాడు. ఇక అన్యజనులు లేకుండా చేసేస్తాడు. ఆ దేవుడి వలన నీవు ఇంకా 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 ఎదుగుతూ ఉంటావు, ఇంకా బలపడతావు. ఇప్పటికి 57 సంవత్సరాలు నా వయసు. ఏమండి, ఆధార్ కార్డు ప్రకారంగా ఇంకా ఎక్కువ ఉండొచ్చు నా వయసు. మరి ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు ఎలా నడిచానో మీకు తెలుసు కదా. అదిగో మా కుపారావు 10వ తరగతి చదివాడు, చిన్న పిల్లోడుగా ఉండి. నీ పక్కన కూర్చున్న కుపారావు, అదిగో ఆ అబ్బాయి. అలాంటి పిల్లలు సుమారు 15 మంది దాకా ఉండేవాళ్ళు. జారువాలు అంటాడు, గోవిందులు అంటాడు కదా, గొంగోలు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ దానియేలు కూడా మా పిల్లలతో పిల్లోడే. ఈ దానియేలు ఇప్పుడు సేవకుడే కదా, ఆయన కూడా ఇలా మా పిల్లలతో పిల్లోడే. మరి వీళ్ళందరినీ కూడా దేవుళ్ళు నడిపించడానికి నాకు ఎలాగా అర్థమైంది? అప్పుడు ఆ పిల్లలు చదువుకునే పిల్లలు, నాకు చదువులేని తను. అప్పుడు ఆ పిల్లల ద్వారాగా కొన్ని వాక్యాలు కూడా నేను చదివించుకొని ఆలకించి నేర్చుకొని ఈ మాటలోకి స్థిరపరచు ప్రభు అని నేను వాళ్ళ ప్రార్థనలు నడిచేవాడు. దేవుడికి స్తోత్రం. అంటే విశ్వాసం ఇలా పెరగాలని దాని మీద చెప్తున్నానండి. ఇప్పుడున్న విశ్వాసం సరిపెట్టుకోకండి దేవుని బిడ్డలారా. నాకు కూడా పెరగాలి ఇంకా. సేవకుడు చెబుతున్నాడు కదా, అవును కదా, కళ్ళ ముందు నేను కూడా చూశాను కదా, ఆయనలాగా నేను కూడా పెరిగితే బాగుంటుంది కదా, ఆయనలాగా నేను కూడా కొంత విశ్వాసంలో బలపడితే బాగుంటుంది కదా అని మీ అందరికి కూడా ఉంటే అది ఇంకా ఇంకా మనకి అభివృద్ధి, కానీ ఏమంటే నష్టమేమి కాదు. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో దేవుడు చెప్పిన మాటలన్నిటినీ గుర్తుపెట్టుకో, మర్చిపోకు. నీలో ఉన్న భక్తిని తొలగించేడు దేవుడు, నీలో ఉన్న పాపాన్ని పరిహరించాడు దేవుడు, నిన్ను రక్షించాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించాడు దేవుడు, నీ యొక్క ప్రయత్నాలన్నిటినీ సఫలపరుస్తున్నాడు దేవుడు, నీకు నిండారుగా ఆహారాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ నువ్వు పరలోక రాజ్యం వైపు చూస్తూ ఉన్నాడు. అలా మన పరిస్థితి అదే కదా ఉంది. ఇంకా భూమి ఉందా? లేదు లేదు. ఇంకా మనం అందరం వెళ్ళవలసింది ఏ స్థలము? 80 సంవత్సరాలు అయిన తర్వాత అన్నా ఆ స్థలానికి వెళ్ళాలా. అప్పుడు దాకా కొంచెం ఇలా తిరుగుతూ ఉంటాం భూమి మీద. ఇక మన స్థితి అంతా పైకైతే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే కదా అన్నాడు దేవుడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. కొలస్సీ పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ మాట చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3 మొదట వచనం ముగించేస్తా, అయిపోయింది. అదిగో 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 ఏనండి, ఇక్కడ మీరు అన్నాడు. అంటే ఎవరు? మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టండి. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ జీవము కూడా ఉంది. ఎక్కడది? ఎక్కడ? పైన అన్నాడు కదండి, పరలోకము. అక్కడ ఎవరున్నారు? తండ్రి అయినా దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. మూడోది ఏముంది? జీవం కూడా ఉంది అక్కడ, జీవం. అందుకే అంటున్నాడు పౌలు గారు ఆ వాక్యం ద్వారాగా, మీరందరూ క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వారి మీద మనసు పెట్టక, ఏమండి, అక్కడ దేవుడు తన కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభులో జీవము మన కొరకు దాచబడి ఉన్నది. ఏముంది అక్కడ? జీవము దాచబడి ఉందమ్మా. ఇప్పుడు ఒక 10 లక్షల డబ్బులు ఏం చేస్తాడు? బ్యాంకులో పెట్టుకుంటాడా లేదా? అరే నీ డబ్బు అంతా ఎక్కడ ఉందంటే ఏమంటాడు వీడు? ఇంట్లో లేదురా, బ్యాంకులో పెట్టాను, బ్యాంకులో పెట్టి అంటాడు కదా. అలాగే ఈ లోకములో ఉన్న నీకు జీవము కావాలి అని పరలోకంలో యేసు ప్రభు దగ్గర దాచబడి ఉంది. అందుకు దాన్ని పొందుకోవటానికి ఇప్పుడు నీ విశ్వాసముతో పైకి చూస్తా ఉండాలి. పైకే
అలా ఒక ఆయన చూశాడని రాసింది బైబిల్లో, ఏనా? హెబ్రీ పత్రికలో ఉంది కదా. అబ్రహాం గారంట పైకే చూస్తూ ఉండేవాడంట. ఆయనతో పాటు వచ్చిన అందరూ, ఏంట్రా నువ్వు పైకి చూస్తావు పెద్దగా, పైన ఉందిరా, పైన ఆకాశం ఉంది కదరా, పైన సూర్యుడు చంద్రుడు ఉన్నారు కదా, పెద్దగా పైకి చూస్తావు ఏంటి అలాగని అడిగేవాడంట అబ్రహాం గారిని. ఏంటి మేమందరం భూమి మీద ఎంత చూస్తామంటే కనిపించేంత చూస్తామంటే నువ్వు పెద్దగా పైకి చూస్తావు, నీకేం కనపడుతుందా, పైకి చూస్తా నువ్వేం కనపడుతున్నా అనేవాడు అబ్రహాం గారి స్నేహితులు. అప్పుడు అబ్రహాం గారు అనేవాడంట, ఏమండి, నా జీవము క్రీస్తులో దాచబడి ఉందబ్బాయ్, నా జీవము, నా ప్రాణము, నాకు రావలసిన ఆత్మ లేక దేవుని శక్తి ఇదంతా అక్కడ ఉందయ్యా, అందుకే నేను పైకి చూస్తున్నాను, మీరెవరు చూడట్లేదు కదా. అందుకే అబ్రహాం గారికి దేవుడు ఇచ్చినది ఏంటిది? పరదేశికి రా, పని లేదక్కడ, పరదేశికి రా, కష్టం లేదక్కడ, పరదేశికి రా, సుఖముంది, సంతోషం ఉంది అనుకునే దేవుడు వెళ్ళిపోయాడు అబ్రహాం గారు. అలాగే మనము కూడా ఆ రాజ్యాన్ని వైపు చూడండి దేవుని బిడ్డలారా. ఏటకెళ్ళండి, ఏటకెళ్ళొచ్చు, నీ మనసు పైకుండా. కూలికి వెళ్ళొచ్చమ్మా, పనికి వెళ్ళండి, తప్పలేదు, మనసు పైకుండా. ఉద్యోగం వెళ్ళండి, ఉద్యోగం చేయండి, కానీ మనసు పైకుండా. ఇది దేవుడు కోరుకున్నాడు. మనకున్న మనస్సుని దేవుని వైపు త్రిప్పేసి మనము ఈ లోకంలో పని చేసినట్లయితే, ఈ లోకములో ఈ పని ముగించగానే, ఈ లోకంలో ఈ పని ముగించగానే నువ్వు పరలోకము చేరే అవకాశం నీకు ఉంది. అందుకని ఈరోజు నా వాక్యాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బలపడదాం, దీవించబడదాం, ఆశ్రయించబడదాం. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాగ మళ్ళందరిని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఈ వాక్యమును మన ఇంటిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా రండి. సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే త్వరగా రండి. మన ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా